Good morning to all. So welcome back to the Explained series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team, and today we are going to discuss about the most important topic in the current affairs, that is one nation one election. Okay. సో మనం తరచుగా వింటున్నాము ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎలక్షన్స్ అనేటువంటి పేరుతో మనం రీసెంట్గా మనం న్యూస్ అనేది వింటున్నాము. ఓకే, సో ఏంటి యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి? సో ఒకేసారి సైమల్టేనియస్ ఎలక్షన్స్కి వెళ్ళాల్సినటువంటి కారణాలు ఏంటి? ఓకే, సో వెళ్తే నరేంద్ర మోడీ గవర్నమెంట్కి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది? ఓకే, సో ఇట్లా వెళ్ళడం వల్ల ప్రతిపక్షాలకు ఏమైనా నష్టం ఉంటుందా? ఇవన్నీ కూడా ఈరోజు టాపిక్లో మనం చూద్దాం. ఓకే, సో లెట్ us డిస్కస్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ రైట్ నౌ. So coming to the context of this particular article, the Union government has constituted a committee headed by the former President Ramnath Kovind to explore the feasibility of one nation and one election. Okay, so రీసెంట్గా ఏం చేసిందమ్మా, కేంద్ర ప్రభుత్వం వారు ఒక కమిటీని అయితే వేశారు. సో ఆ కమిటీకి దేనికి సంబంధించిన కమిటీ అంటే ఇట్ ఈస్ ఏ కమిటీ రిలేటెడ్ టు ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో దేశం అంతటా కూడా సైమల్టేనియస్గా ఎలక్షన్స్ అనేవి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో సో ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. ఆ కమిటీకి నేతృత్వం వహించినటువంటి ఎవరమ్మా? సో హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ? హీ ఈజ్ నథింగ్ బట్ ద ఫార్మర్ ప్రెసిడెంట్, దట్ ఈస్ శ్రీ రామ్నాథ్ కోవింద్. ఓకే, సో రామ్నాథ్ కోవింద్ గారిని మనకి ఈ యొక్క కమిటీకి హెడ్గా నియమించిందనమాట. అండ్ యూనియన్ గవర్నమెంట్ సెట్ దట్ సో ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లోర్ ద ఫీజిబిలిటీ. సో ఎంతవరకు మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్ళొచ్చు, సో ఇట్లాంటి ప్రతిపాదనకి సో ఇది కరెక్టేనా, సహేతుకంగా ఉందా, లేదా తప్పులు ఏమైనా ఉన్నాయా? ఓకే, సో దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ని డిస్కస్ చేయడానికి ఒక కమిటీని వేశారు. సో ఆ కమిటీ, సో దిస్ విల్ బి ద న్యూస్ ఆర్టికల్ ఇన్ ద హిందూ ఎడిటోరియల్. ఓకే, సో హిందూ ఎడిటోరియల్లో ఇది ఆర్టికల్గా రావడం జరిగిందమ్మా. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్. ఓకే, సో లెట్ us గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూస్. సో ఒకసారి టాపిక్లోకి వెళ్ళే ముందు మనం రెండు క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అడ్రస్ చేయాల్సి ఉంటుందమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో కెన్ ఇట్ బి ద బ్రహ్మాస్త్ర ఫ్రమ్ ద మోడీ గవర్నమెంట్? ఓకే, సో అపోజిషన్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఇండియా అలయన్స్, ఓకే INDIA అనేటువంటి అలయన్స్ ఉంది కదా. ఓకే, ఇండియా ఫుల్ ఫామ్ ఏంటమ్మా? సో ఇట్ ఈస్ ఏ కోయిలిషన్ ఫ్రమ్ ఆల్ ద అపోజిషన్ పార్టీస్ ఇన్ ఇండియా. సో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి ఒక అలయన్స్ని అయితే పెట్టుకున్నాయి. ఆ అలయన్స్ పేరే ఇండియా అనేటువంటి అబ్రివేషన్తో ఇవ్వడం జరిగింది. ఓకే, సో దిస్ వాజ్ యాక్చువల్లీ సెట్ బై ద 26 అపోజిషన్ పార్టీస్. 26 అపోజిషన్ పార్టీస్ ఉన్నటువంటి మన ఇండియాలో, ఓకే, దాదాపుగా 26 అపోజిషన్ పార్టీలు అన్నీ కలిపి ఒక సింగిల్ కోయిలిషన్ ఏర్పాటు చేసుకున్నాయి టు ఫేస్ ద లోక్సభ ఎలక్షన్స్ ఆఫ్ 2024. 2024 లోక్సభ ఎలక్షన్స్కి నరేంద్ర మోడీ గవర్నమెంట్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క కోయిలిషన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, సో ఆల్ ద 26 పార్టీస్ యునానమస్లీ అడాప్టెడ్ ద బెంగళూరు రెజల్యూషన్. ఓకే, సో బెంగళూరులో మనకి యొక్క రెజల్యూషన్ అనేది ఏర్పరచుకున్నారు. సో దే ఎస్టాబ్లిష్డ్ అలయన్స్ కాల్డ్ ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్. ఓకే, సో దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇండియా. సో ఒకసారి ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద కోయిలిషన్ గ్రూప్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీస్. ఓకే, సో అపోజిషన్ పార్టీస్ క్రియేట్ చేసినటువంటి ఈ గ్రూప్ని మోడీ గవర్నమెంట్ ఎదుర్కొంటుందంటే ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. ఓకే, సో హీ కేమ్ విత్ ఎ ప్రపోజల్ కాల్డ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక బ్రహ్మాస్త్రంతో నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చారా అనేది ఒక ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో కెన్ ఇట్ బి ఏ బ్రహ్మాస్త్ర ఫర్ మోడీ గవర్నమెంట్ టు ఫేస్ ద ఇండియా? సెకండ్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే, సో ఇట్ ఈస్ ఎ స్టెప్ టు డీస్టెబిలైజ్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఫెడరల్ స్ట్రక్చర్ని సమూలంగా నాశనం చేయడానికి సో బీజేపీ గవర్నమెంట్ ఇలాంటి ఒక టాక్టిక్స్ని ప్లే చేస్తుందా? ఓకే, సో ఇట్ ఈస్ ఎస్పెషలీ టు టార్గెట్ ద స్టేట్ గవర్నమెంట్స్, ఎస్పెషలీ ద అపోజిషన్ పార్టీస్ని టార్గెట్ చేయడానికి. ఓకే, సో ఎవరైతే అపోజిషన్ రూలింగ్ స్టేట్స్ ఉన్నాయో సో వాళ్ళకు ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఈ జమిలీ ఎలక్షన్స్కి వెళ్తున్నారా అనేటువంటి రెండో క్వశ్చన్ కూడా మనం అడగాల్సి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఆన్సర్స్ ఏంటంటే, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ బ్రహ్మాస్త్ర ఫర్ నరేంద్ర మోడీ టు ట్యాకిల్ ద అలయన్స్ ఆఫ్ ఇండియా. అండ్ సెకండ్ వన్, ఈజ్ ఇట్ ఎ స్టెప్ టు డీస్టెబిలైజ్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా మీన్స్. సో యాక్చువల్లీ సో దెర్ ఇస్ ఎ 50-50 ఆప్షన్ ఫర్ దిస్. సో డీస్టెబిలైజ్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ దేర్ మోటో ఇస్ టు, సో ఎవరైనా సరే కదమ్మా, సో ఏ పార్టీ అయినా సరే విజయాన్ని అందుకోవడానికి సో వేరే పార్టీని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అది క్వైట్ కామన్ అనమాట. ఇప్పుడు ఇందిరాగాంధీ తీసుకున్నట్టయితే, సో ఇందిరాగాంధీ ఆల్సో డిడ్ సేమ్ థింగ్. ఓకే, వెన్ షీ వాజ్ ఇన్ ద పవర్. సో అట్లా ఎవరైతే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, సో మిగతా రాష్ట్రాలు ఎవరైతే ప్రభుత్వాలు చేస్తున్నారో అపోజిషన్ పార్టీలో ఉన్నారో
సో వాళ్ళని టార్గెట్ చేస్తూ నిర్ణయాలు అనేది తీసుకుంటారు. ఓకే, అండ్ యాక్చువల్లీ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ యాక్చువల్లీ సో ఇట్ ఈస్ వెరీ వెరీ సిమిలర్ ద స్టెప్ టేకెన్ బై ద ఎన్డీఏ గవర్నమెంట్ దట్ ఈస్ కాల్డ్ యూసీసీ. సో యూనివర్సల్ సివిల్ కోడ్ని ఒక చట్టం కింద తీసుకురావాలి. ఓకే, సో యూనివర్సల్ సివిల్ కోడ్ని ఇండియా మొత్తం మనం యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి ఒక దాన్ని సో వీళ్ళు ప్రపోజ్ చేశారు. సో దానికి కాన్సిక్వెన్స్గా మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా మనం చూడొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద క్వశ్చన్స్ రిగార్డింగ్ ద this topic. So is it a step to destabilize federal structure of India? Means obviously the answer is no. Okay, and answer will be yes also. You can substantiate in both ways. Okay, so దీంట్లో మనం yes చెప్పచ్చు లేదా no కూడా చెప్పచ్చు. That is depends upon your argument. మీ ఆర్గ్యుమెంట్ బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా? సో విల్ కమ్ అప్ విత్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఓకే, ఒకసారి మీరు చూడండి అమ్మా. సో దిస్ ఈజ్ ద కోర్స్ ఆఫ్ జీరో టు జెనిత్. ఓకే, సో మనం యూపీఎస్సీ జీరో టు జెనిత్ అనేటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేశాము. సో దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ బ్రోచర్ మీకు ముందు పెట్టాను. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ దిస్ కోర్స్ అంటే ఏంటంటే, సో కోర్స్ ఈజ్ ఎస్పెషల్లీ కవరింగ్ విత్ ద లైవ్ క్లాసెస్. సో ప్రతి క్లాస్ కూడా మనకి లైవ్ క్లాస్ అనేది ఉంటుందమ్మా మీకు. ఓకేనా? సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. యూ హ్యావ్ ద లైవ్ క్లాస్ అండ్ యూ హ్యావ్ డైరెక్ట్ డిస్కషన్ విత్ ద ఫ్యాకల్టీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు మీరు ఫ్యాకల్టీతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఓకే, సో విల్ ఇంటరాక్ట్ విత్ ద క్లాస్. సో క్లాసెస్లో మనకి ఏంటంటే ఇంటరాక్షన్స్ ఉంటాయి, డైలెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ప్రతి స్టూడెంట్కి కూడా మనకి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు టాక్ ఇన్ ద క్లాస్ ఆల్సో. ఓకే, సో లైవ్ క్లాస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో సెకండ్ వన్, వీఆర్ ఎస్పెషలీ కవరింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో ప్రతి టాపిక్ కూడా మనం కవర్ చేసుకుంటున్నాము. ఓకే, సో వీఆర్ కవరింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సిలబస్. ఓకే, ఇన్ డీటెయిల్లీ. సో మైక్రో టాపిక్స్ కూడా మనం సో ప్రతిదీ కూడా మనం ఏంటంటే బ్రోచర్ పరంగా మనం సిలబస్లో ఏవి ఉన్నాయో స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఎ టైమ్లీ ప్లాన్డ్ కోర్స్ అనేది మనం లాంచ్ చేసాము. ఓకే, సో టైం బేస్డ్ మీద మనకి కోర్స్ అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ద నోట్స్. ఓకే, వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద పీడిఎఫ్స్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ సిలబస్. సో యూపీఎస్సీ సిలబస్ సంబంధించినటువంటి ప్రతి నోట్స్ కూడా మనం పీడిఎఫ్స్ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తూ జరుగుతుంది. అట్లాగే సో వీఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ ద ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఇన్ ద యూపీఎస్సీ జీరో టు జెనిత్. ఓకే, సో ప్రతి స్టూడెంట్ కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్ కోర్సెస్కి యాక్సెస్ అనేది ఉంటుందమ్మా. సో వీఆర్ ఎస్పెషలీ గివింగ్ యాక్సెస్ టు ద ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఫర్ ద జీరో టు జెనిత్ పీపుల్. ఓకే, అట్లాగే సో వీఆర్ గివింగ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో ఎవ్రీడే మా ఛానల్ నుంచి, మా ఇన్స్టిట్యూట్ నుంచి మీకు సో దాదాపుగా 5 to 6 వీడియోస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మీకు ముందు పెడతాము. సో ఎవ్రీడే దెర్ విల్ బి హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది మీకు వస్తుంది. ఓకే, సో యూ విల్ బి హ్యావింగ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా సో ఆ రోజు మీతో యూట్యూబ్లో షేర్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకే, సో వీఆర్ గివింగ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో అట్లాగే స్టూడెంట్స్ ఎవరైతే ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే, అండ్ ఫైనల్లీ సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ ద ఈఎంఐ ఆప్షన్స్. ఓకే, సో ఈఎంఐ ఆప్షన్స్ అనేవి కూడా స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో ఇఫ్ ఎనీ వన్ వాంటెడ్ టు జాయిన్ ద యూపీఎస్సీ జీరో టు జెనిత్ కోర్స్, సో ప్లీజ్ కాల్ టు మై నెంబర్. సో ఐఎమ్ గివింగ్ మై నెంబర్ 7893271867. ఓకే, సో యూ కెన్ కాల్ టు మీ అండ్ యూ కెన్ టాక్ రిగార్డింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సో ఈ యొక్క కోర్స్ డీటెయిల్స్ గురించి కానీ, కోర్స్ ఫీ స్ట్రక్చర్ కానీ, ఎట్లాంటి కంటెంట్ ఉంటుంది అనేది కూడా సో ఐ విల్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ద జీరో టు జెనిత్. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ కాంటాక్ట్ విత్ ద Sairam Sampatirao Education డైరెక్ట్లీ. ఓకే, అండ్ ద ఎంటైర్ కోర్స్ ఈజ్ గివెన్ ఫర్ ద లైఫ్ టైమ్ యాక్సెస్. ఎవరైతే ఒకసారి ఫీజు పే చేస్తారో సో వాళ్ళకి కోర్స్ ఫీజు అనేది ఒకసారి పే చేస్తే సో వీఆర్ గివింగ్ ద లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద ఆల్ ద వీడియోస్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్. ఓకే, సో జీరో టు జెనిత్ ప్రోగ్రాంలో సో అవర్ సాయిరామ్ సంపతరావు ఇన్స్టిట్యూషన్ నుంచి సో ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ఓకే, అండ్ అంటిల్ యూ గెట్ ద సర్వీస్ వీఆర్ గైడింగ్ యూ. ఓకే, సో మీరు సర్వీస్ తెచ్చుకునేదాకా మేము మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటాము. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. ఓకే, సో కమింగ్ టు ద ఆర్టికల్, వాట్ ఆర్ ద థింగ్స్ టు రీడ్. సో ఏమేమి మనం చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఐ విల్ గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి అనేది మీకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. అట్లాగే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో అట్లాగే ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎక్కడి నుంచి, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం చూద్దాం. సో వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. అట్లాగే ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఈ పద్ధతిని ఏ కంట్రీస్ అమలు చేస్తున్నాయి అనేది కూడా నేను చెప్తాను. విచ్ ఆర్ ద కంట్రీస్ ఎస్పెషల్లీ ఫాలోయింగ్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో ప్రపంచంలో ఈ యొక్క
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన ఇండియాలో మాత్రమే ఉంటుందా, లేదా ఇంకెక్కడైనా ఇలాంటి ఒక ఎలక్షన్ ప్రొసీజర్ని ఆల్రెడీ అమల్లో ఉందా అనేటువంటి విషయం కూడా సో విల్ డిస్కస్. ఓకే, అండ్ ఫైనల్లీ ఐ విల్ గివ్ ఎ ప్రాపర్ కన్క్లూషన్ ఫర్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ టాపిక్. సో కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్. ఓకే, సో టాపిక్లోకి మనం వెళ్ళినట్టయితే, సో దిస్ టాపిక్ ఈజ్ ఎస్పెషలీ ONOE అంటామా. ఓకే, సో దిస్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈస్ ప్రపోజింగ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ ఆల్ ద స్టేట్స్ అండ్ ద లోక్సభ. సో జనరల్గా మనకి ఎలక్షన్స్ అనేవి సో ఎలా జరుగుతాయమ్మా, సో ఎవ్రీ 5 yearsకి మనకి వీఆర్ హ్యావింగ్ ద జనరల్ ఎలక్షన్స్. సో ప్రతి 5 ఏళ్ళకి మనకి జనరల్ ఎలక్షన్స్ అనేది వస్తుంది కదమ్మా. సో ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. సో బీయింగ్ ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, సో డెమోక్రసీ మీన్స్ వాట్, సో ఇట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో ఇట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద పీపుల్. అండ్ ఇన్ ఇండియా అండ్ మోస్ట్ ఆఫ్ ద డెమోక్రసీస్ దెర్ ఈస్ ఎ ప్రాసెస్ కాల్డ్ ఎలక్షన్. ఓకే, సో ఎలక్షన్ అనేటువంటి ప్రొసీజర్ ఉంటుందమ్మా. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ వీఆర్ ఎలక్టింగ్ ద representatives. Okay, so we are electing the representatives, okay, for our democracy. So that's why India is to be called as the representative democracy. Okay, so democracy lo manaki direct elections untayi, indirect elections untayi. Okay, so direct elections ante enti, so direct ga prajale కంట్రీ హెడ్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే సో రూలర్ ఉంటారో, సో వాళ్ళని డైరెక్ట్గా ఎన్నుకుంటే దాన్ని డైరెక్ట్ ఎలక్షన్ అంటాము. అట్లా కాకుండా సో వీఆర్ ఎలక్టింగ్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ దీస్ రిప్రజెంటేటివ్స్ విల్ ఎలక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఎవరైతే రూలర్ ఉంటారో, ప్రైమ్ మినిస్టర్ ఎవరో, సో వాళ్ళు ఆ రూలర్ని ఎన్నుకుంటారనమాట. దట్ మీన్స్ దిస్ ఈస్ ద రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. వీఆర్ ఎలక్టింగ్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ దీస్ రిప్రజెంటేటివ్స్ వేర్ నామినేటింగ్ ద ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ ద లీడర్ ఆఫ్ ద నేషన్. ఓకే, సో ఇట్లాగా మనం రిప్రజెంటేటివ్ డెమోక్రసీని మనం రిఫ్లెక్ట్ చేస్తున్నాము. సో ఇండియా ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ ఆఫ్ ద పీపుల్ టు ఓట్ ఫర్ ద ప్రాపర్ రిప్రజెంటేటివ్స్. ఓకే, సో మన రిప్రజెంటేటివ్స్ని ఏ రూపంలో ఎన్నుకుంటున్నాం, ఎలక్షన్ అనేటువంటి రూపంలో మనం ఎన్నుకుంటున్నాము. ఓకే, అండ్ ఆల్ దీస్ ఎలక్షన్స్ వేర్ కండక్టెడ్ బై ద ఇండిపెండెంట్ బాడీ. ఓకే, సో వీ హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ ఆల్సో ద ఇండిపెండెంట్ బాడీ దట్ ఈస్ కాల్డ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో విచ్ ఈస్ సూపర్వైజింగ్ ద ఎలక్షన్స్ ఆఫ్ ఎంటైర్ లోక్సభ. ఓకే, అండ్ ఆల్సో ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎలక్షన్స్ కానీ లోక్సభ ఎలక్షన్స్ కానీ ఎవరి పర్యవేక్షణలో జరుగుతాయో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జరుగుతాయి, విచ్ ఈస్ ద ఇండిపెండెంట్ అండ్ సుప్రీం బాడీ రిగార్డింగ్ ద ఎలక్షన్ ప్రొసీజర్. ఓకే, సో వాట్ ఈస్ ద మేజర్ గోల్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో జనరల్గా మనం చూసినట్టయితే ఇండియాలో సో లోక్సభ ఎలక్షన్స్ అనేవి ఒకసారి జరుగుతాయి. ఓకే, సో ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. ఓకే, సో మన దేశంలో ఎన్ని ఉన్నాయో దాదాపుగా 28 రాష్ట్రాలు ఉన్నాయి. అట్లాగే 8 యూటీస్ ఉన్నాయి. ఈ 8 యూటీస్లో మనకి దాదాపుగా ఢిల్లీ, ఓకే, సో అట్లాగే పాండిచేరి, సో అట్లాగే జమ్మూ కాశ్మీర్, ఈ మూడింటికి మాత్రం అసెంబ్లీస్ ఉన్నాయన్నమాట. దే హ్యావ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా వీటికి ఉండడం జరుగుతుంది. సో వీటికి కూడా ఎన్నికలు అనేవి రాష్ట్రాలు జరిగినట్టే వీటికి కూడా ఎన్నికలు అనేవి జరుగుతాయి. సో వీళ్ళకి కూడా ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఉంటారు. ఓకే, సో అంటే దాదాపుగా మనకి సో 28 స్టేట్స్కి ఎలక్షన్ జరుగుతుంది. ఓకే, సో అట్లాగే 3 యొక్క యూనియన్ టెరిటరీస్ కూడా మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. అట్లాగే మిగిలిన ఉన్నటువంటి 5 యూనియన్ టెరిటరీస్ కూడా సో లోక్సభ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎలక్షన్ ప్రొసీజర్ ఇన్ ఇండియా. సో దాదాపుగా ప్రతి స్టేట్ కూడా మనకి ఎలక్షన్ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, బికాస్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద సైమల్టేనియస్ ఎలక్షన్. సో ఒక్కసారి అనేది ఎలక్షన్ అనేది జరగట్లేదు ఇండియాలో. సపోజ్ రీసెంట్గా మనం చూసినట్లయితే కర్ణాటక ఎలక్షన్ చూసాము, అస్సాం ఎలక్షన్ చూసాము, ఓకే, సో మహారాష్ట్రలో ఎలక్షన్ చూసాము, అర్థమైందా. సో ఛత్తీస్గఢ్లో మనం ఎలక్షన్ చూసాము. అంటే ఏంటి, సో పర్టికులర్గా లోక్సభ ఎలక్షన్స్తో పాటు సో ప్రతి స్టేట్ యొక్క అసెంబ్లీస్ అనేవి కూడా జరగాలి అని చెప్పి ఈ యొక్క ప్రొసీజర్ అనమాట. దట్ ఈస్ ఆల్ ద అసెంబ్లీస్ అండ్ ద ఎంటైర్ లోక్సభ విల్ హ్యావ్ టు గో ఫర్ ద ఎలక్షన్ ఇన్ ద సేమ్ టైం. ఓకే, సో సేమ్ టైంలోకి ఎలక్షన్కి వెళ్ళాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడానికి, భారాన్ని తగ్గించుకోవడానికి. ఓకే, సో అట్లాగే ఎలక్షన్ సిబ్బంది యొక్క ఇబ్బంది పడకుండా సో ఒక్కసారి జమిలీ ఎన్నికలు అనేవి జరగాలి అని చెప్పి సో మాకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రపోజల్ ముందు తీసుకొచ్చారు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఇట్ ఈస్ ఎస్పెషలీ ఎయిమింగ్ టు సింక్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ ఎలక్షన్స్ అండ్ రీస్ట్రక్చరింగ్ ద ఎలక్షన్ సైకిల్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. సో ఎలక్షన్ సైకిల్ అనేది సో ప్రతి సంవత్సరం మనం దాదాపుగా 2-3 రాష్ట్రాల్లో మనం ఎన్నికలు అనేవి చూస్తున్నాం కదమ్మా. సో అట్లా కాకుండా ప్రతి
స్టేట్కి కూడా ఒకసారి ఎన్నికలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంపార్టెంట్ ఎలక్షన్ సైకిల్ని తీసుకురావాలని చెప్పి ఈ ప్రపోజల్ని అయితే ముందు తీసుకొచ్చారు. సో దిస్ మీన్స్ ద ఓటర్స్ వుడ్ చూస్ బోత్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ వన్ డే ఆన్ వన్ ఫేస్. ఓకే, సో ఏ రోజైతే మనం ఓటు వేస్తామో సో ఆ రోజే మనం 2 ఓట్లు వేస్తాం అనమాట. అంటే ఏంటి, ఒకటి లోక్సభ సీట్కి వేస్తాము, అంటే పార్లమెంట్కి మనం ఎవరిని పంపించాలని మనం డిసైడ్ చేసుకోవాలి. అట్లాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎవరైతే అసెంబ్లీకి వెళ్తున్నారు మన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో వాళ్ళని మనం డిసైడ్ చేసుకునేటువంటి ఒక ఆప్షన్ అనేది ఒకే రోజు మనకి వస్తుందన్నమాట. దట్ మీన్స్ వీఆర్ ఓటింగ్ ద ఎమ్మెల్యేస్ యాజ్ వెల్ యాజ్ ఎంపీస్ ఆన్ ద సేమ్ డే ఇన్ ద సేమ్ ఫేజ్. ఓకే, సో కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్, సో ఇన్ ఇండియా ఆఫ్టర్ ద పోస్ట్ colonial era, so post colonial era తీసుకున్నట్టయితే సో అవర్ ఎలక్షన్స్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952. సో 1952లో మనకి జనరల్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో ఫ్రమ్ ద 1952 టు 1957, సో 57 టు 62, 62 టు 67, so 3 general elections were happened. In these 3 general elections the Congress wins most of the seats ఇన్ ద సెంటర్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్. ఓకే, సో కేంద్ర ప్రభుత్వంలోనూ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలోనూ మనకి సో దాదాపుగా కాంగ్రెస్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి అనమాట. అంటే ఏంటి, ప్రతి ఎలక్షన్లో ప్రతి స్టేట్లో అంటే లోక్సభలో తీసుకోండి లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకోండి, ఎక్కడ చూసినా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించేవారు. ఓకే, సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ వేర్ కామన్ అంటిల్ ద 1967. ఎందుకంటే సో ఒక పార్టీ కాబట్టి సో డైరెక్ట్గా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి 1967 వరకు దాదాపుగా జరిగాయి అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఏమైంది, 1967 తర్వాత సిచ్యువేషన్ రివర్స్ అయింది. ఓకే, సో ఎట్లాగా, సో రీజనల్ పార్టీస్ స్టార్టెడ్ గెయినింగ్ మొమెంటమ్. రీజనల్ పార్టీస్ అనేవి ఏమమ్మా, సో రీజనల్ పార్టీస్ లైక్ డిఎంకే, ఓకే, సిపిఐ, సో ఇట్లాంటి పార్టీలు ఏమని అకాలీదల్ ఇన్ ద పంజాబ్, సో దే గెయినింగ్ గ్రౌండ్ ఇన్ ద లోకల్ ఏరియాస్. సో స్టేట్ లెవెల్లో వాళ్ళకి పాపులారిటీ అనేది పెరిగింది. సో ప్రభుత్వ వ్యతిరేకత అనేది వీళ్ళకి కలిసి రావడం వల్ల సో వీళ్ళు 1967లో విజయం సాధించారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ద రీజనల్ గవర్నమెంట్స్ వేర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఓకే, సో రీజనల్ స్టేట్స్లో అంటే రీజనల్ ప్రభుత్వాలు అనేవి అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి తరుణం ఎప్పుడు వచ్చింది, 1967 తర్వాత మనకి రావడం అయితే జరిగింది. ఓకే, సో దాదాపుగా సో దాని తర్వాత మనకి మళ్ళీ ఇంకెప్పుడు పుష్ వచ్చిందంటే సో ఇందిరాగాంధీ ఆల్సో వాంటెడ్ టు గో ఫర్ ద సైమల్టేనియస్ ఎలక్షన్. ఓకే, సో ఇందిరాగాంధీ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం కానీ ఓకే సో ఒకేసారి ఎన్నికలు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో కూడా సో తాను ఉండేవారు అనమాట. అట్లాగే ఏ పుష్ టు రిటర్న్ ద సిస్టమ్ బిగిన్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఇన్ ద 1983. సో 1983లో ఒక ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. సో ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే సో వీ నీడ్ టు గో ఫర్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. దాదాపుగా 1967 వరకు మనకి ఇదే ప్రొసీజర్ నడిచింది కాబట్టి సో దీని మీదే మళ్ళీ మనం ఎలక్షన్కి ఓకే సో అదే ప్రొసీజర్లో మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి మెథడ్లోకి వెళ్దాము అని చెప్పి సో ఇందిరాగాంధీ గారు కూడా అనుకున్నారు. అట్లాగే ద లా కమిషన్ అండ్ నీతి ఆయోగ్ ఆల్సో డిస్కస్డ్ ఇట్ ఇన్ ద 1999 యాజ్ వెల్ యాజ్ ద 2017. సో మనకి లా కమిషన్ అనేది ఉంది కదమ్మా. సో లా కమిషన్ అట్లాగే నీతి ఆయోగ్ విచ్ ఇస్ ద థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా, థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి నీతి ఆయోగ్ కూడా 1999లో కానీ ఓకే అంటే లా కమిషన్ ఎస్పెషల్లీ ఇన్ ద 1999 and Niti Aayog in the year of 2017 has discussed this one nation and one election. Atlage in the year of 2018 in the April, the Law Commission also highlighted the need for the constitutional recommendations to make one nation one election reality. So malli 2018లో మళ్ళీ ఇంకొకసారి లా కమిషన్ ఏం చేసిందో సో ఇట్ హైలైటెడ్ ద ఆర్టికల్ అండ్ దే సెడ్ సో వీ నీడ్ టు హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ రికమెండేషన్స్ టు మేక్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇన్ ఏ రియాలిటీ. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జమిలీ ఎన్నికలు అనేవి జరగాలనేటువంటి ఒక ఆకాంక్షని లా కమిషన్ ప్రభుత్వం మీద ఉంచిందనమాట. సో వాట్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ రిగార్డింగ్ ద వన్ నేషన్. ఓకే, సో ఎట్లాంటి ప్రొసీజర్స్ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది బికాస్ ఆబ్వియస్లీ సో చేంజింగ్ ఇంటూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈజ్ రిక్వైర్స్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ అనేది అవసరం ఉంటుంది. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ టు చేంజ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ టు వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్. సో యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏంటో ఒకసారి మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఒకసారి చూడండి. సో వీ నీడ్ 5 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద సింక్రనైజేషన్. దాదాపుగా మనం ఎన్ని అమెండ్మెంట్స్ చేయాలమ్మా, సో దాదాపుగా మనం 5 రాజ్యాంగ సవరణలు మనం చేయాల్సి ఉంటుంది టు ఇంప్లిమెంట్ వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్. ఓకే, సో ఏమేమి ఆర్టికల్స్ మనకి ఎలక్షన్ ప్రొసీజర్ గురించి మెన్షన్ చేశారో ఒకసారి చూద్దాం. సో ఎస్పెషల్లీ ద ఆర్టికల్ 83. So Article 83 is especially talking about the duration of houses of the parliament.
సో ఆర్టికల్ 83 దేని చెప్తుందమ్మా? సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద పార్లమెంట్ డ్యూరేషన్. పార్లమెంట్ డ్యూరేషన్ దాదాపుగా ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు మనకి పార్లమెంట్ యొక్క డ్యూరేషన్ అనమాట. సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద డ్యూరేషన్ ఆఫ్ పార్లమెంట్. వేరస్ ఆర్టికల్ 85 తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద డిసల్యూషన్ ఆఫ్ లోక్సభ బై ద ప్రెసిడెంట్. ఓకే, సో ఆర్టికల్ 85ని కూడా మనం మార్చాల్సి ఉంటుంది. సో పార్లమెంట్ని అంటే లోక్సభను రద్దు చేసేటువంటి అధికారం ఎవరికి ఉందమ్మా? సో రాష్ట్రపతికి ఉంది. ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఆల్సో ద ప్రైమ్ మినిస్టర్, ద ప్రెసిడెంట్ కెన్ డిసల్యూట్ ద లోక్సభ. ఓకే, అట్లాగే ఆర్టికల్ 172 తీసుకున్నట్టయితే సో కన్సర్న్స్ రిగార్డింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్. ఓకే, సో అదేవిధంగా ఆర్టికల్ 83 ఎలాగైతే ఉంటుందో ఆర్టికల్ 83కి అనలాగస్గా మనకి స్టేట్ లెజిస్లేచర్ డ్యూరేషన్ కూడా మెన్షన్ చేశారు. అట్లాగే సో ఆర్టికల్ 174 టాక్స్ అబౌట్ ద డీల్స్ విత్ డిసల్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్. ఓకే, సో 85కి అనలాగస్గా మనకి ఆర్టికల్ 174 ఉంది. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ లెజిస్లేచర్ని ఎట్లా డిసల్యూట్ చేయాలి, గవర్నర్ గారు ఎలా డిసల్యూట్ చేయాలి అనేటువంటి ప్రావిజన్స్ని ఆర్టికల్ 174లో పెట్టారు. అట్లాగే ఆర్టికల్ 356 ఆల్సో టాకింగ్ అబౌట్ ద స్టేట్ ఎమర్జెన్సీ. సో స్టేట్ ఎమర్జెన్సీ అనేటువంటి పిలుస్తాము. అట్లాగే వీ యూస్ టు కాల్ ఇట్ యాజ్ క్లాసికల్లీ ప్రెసిడెంట్ రూల్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, సో ఆర్టికల్ 356 టాక్స్ అబౌట్ ద రూల్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, సో ఈ యొక్క ఆర్టికల్ 356ని కూడా మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో ఆర్టికల్ 83, 85, 172, 174 అండ్ ఆర్టికల్ 356 షుడ్ బి అమెండెడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. సో వాట్ ఆర్ ద ప్రోస్? ఓకే, సో చాలామంది సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద సపోర్టర్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, బట్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే, సో నా ఒపీనియన్ పక్కన పెడితే సో పీపుల్ హూ ఆర్, మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. సో యు ఆర్ సపోర్టర్ ఆఫ్ వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ ఆర్ యూ మే బి ద నాన్ సపోర్టర్ ఆఫ్ వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ ఆల్సో. ఓకే, సో ఒకసారి మనం తీసుకున్నట్టయితే సపోజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రోస్ ఆఫ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. సో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. మనం చూసినట్టయితే సో 1952 నుంచి ఓకే సో 2023 వరకు మన యొక్క ఎలక్షన్స్ ఎక్స్పెండిచర్ అనేది దాదాపుగా 5 రెట్లు పెరిగిందనమాట. 5 టైమ్స్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకే, సో అట్లాగే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోస్. ఓకే, సో కాస్ట్ ఓకే ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఓకే, సో దిస్ విల్ రెడ్యూస్ ద ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ద ఎక్స్చెకర్. ఓకే, సో ప్రభుత్వ ఆస్తుల మీద ఓకే సో ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి సొమ్ము చాలా ఎంతైతే ఉంటుందో సో దట్ ఈస్ ఆల్ ద పీపుల్స్ మనీ. ఇదంతా కూడా ప్రజల డబ్బే. సో ప్రజల డబ్బుని ఇన్నిసార్లు ఇన్ని విధాలుగా ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టడం అనేది కరెక్టా అంటే ఖచ్చితంగా కాదు. ఆబ్వియస్లీ వీ షుడ్ రెడ్యూస్ దిస్ అన్నెసరీ ఎలక్షన్స్. ఓకే, అన్నెసరీ ఎలక్షన్స్ అనేవి మనం ఖచ్చితంగా తగ్గించాలి. ఓకే, సో వీ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ రిగార్డింగ్ ద ఎలక్షన్ ప్రొసీజర్. ఓకే, సో ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలంటే ఒక ప్రాపర్ డీటెయిల్స్ అనేవి మనకి ఉండాలి. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ దిస్. సో కాస్ట్ రిడక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వన్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. సో ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఏమవుతుందమ్మా? సో అడ్మినిస్ట్రేషన్కి అనేది వర్క్ లోడ్ తగ్గుతుంది. ఇట్ విల్ రెడ్యూస్ ద వర్క్ లోడ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్. ఓకే, సో సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉంటారో సో పోలీస్ పీపుల్ కానీ పారామిలిటరీ పీపుల్ కానీ ఓకే సో వీళ్ళకి అనేది ప్రతిసారి ఏమవుతుంది, ఎలక్షన్ వేయగానే వీళ్ళు ఏ పని ఉన్నా ఎలక్షన్ దగ్గరికే వెళ్ళి కూర్చోవాలి. ఓకే, అట్లాగే మన యొక్క లోకల్ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారో సో వాళ్ళు కూడా వాళ్ళ పని మానుకొని ఓకే సో దే హ్యావ్ టు సిట్ ఫర్ ఎవ్రీ ఎలక్షన్. ఓకే, సో ఇట్లా కూడా జరుగుతుంది అనమాట. బికాస్ ఇట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. ఓకే, సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఓకే, థర్డ్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ ద గవర్నెన్స్. సో గవర్నెన్స్ అంటే ఏంటమ్మా? సో ఎట్లా మనం పనిచేయాలి, గవర్నమెంట్ యొక్క పనితీరు అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో గవర్నమెంట్ విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ రాదర్ దన్ ద ఎలక్షన్ ప్రొసీజర్. ఓకే, సో ప్రతిసారి గవర్నమెంట్ అనేది ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టకుండా సో గవర్నమెంట్ చేయాల్సినటువంటి పనుల మీద గవర్నెన్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ అనేది చేయొచ్చు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అట్లాగే ఇంక్రీజ్డ్ వాటర్ టర్న్అవుట్. సో ఒకసారి ఎలక్షన్ వల్ల ఏమవుతుంది, సో ప్రజలు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ రావడం వల్ల ఏమవుతుందమ్మా? సో దే విల్ ఆల్సో క్యూరియస్, దే విల్ ఆల్సో ఇంట్రెస్ట్. ఓకే, సో దాదాపుగా మనం సిటీస్లో చూసుకుంటే 30 to 40% మాత్రమే ఓట్ చేస్తున్నారు అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ పూర్ ఓటింగ్ రేట్. ఓకే, సో మనకి విలేజెస్లో తీసుకుంటే వీ హ్యావ్ 60 to 70% ఓటింగ్ ఉంటే సో సిటీస్లో 30 to 40% ఓటింగ్ ఉంటుంది. బెంగళూరులో తీసుకోండి, హైదరాబాద్లో తీసుకోండి, ముంబైలో తీసుకోండి, ఢిల్లీలో తీసుకోండి, ద ఓటింగ్ రేట్ ఈజ్ వెరీ వెరీ లెస్. ఎందుకు ఇలా జరుగుతుంది?
బికాస్ పీపుల్ ఆర్ టైర్డ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే, సో లోకల్ సెల్ఫ్ ఎలక్షన్స్ అంటారు, పంచాయతీ ఎలక్షన్స్ అంటారు, జడ్పీ ఎలక్షన్స్ అంటారు, మున్సిపల్ ఎలక్షన్స్ అంటారు. ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఆబ్వియస్లీ దేర్ విల్ బి టైర్డ్నెస్, ఒక టైర్డ్నెస్ అనేది వస్తుంది. సో పీపుల్ డోంట్ వాంట్ టు ఓట్ ఆన్ ఫ్రీక్వెంట్ టైమ్స్. ఓకే, సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఓటర్ టర్న్అవుట్. మనం ఒక్కసారి పెట్టడం వల్ల ఏమవుతుంది, సో ఓటర్స్ కూడా సో దే విల్ బి కాషియస్ అండ్ దే విల్ నో ఓకే మనం ఓటు వేయాలి, 5 ఏళ్ళు ఒకసారి వస్తుంది కదా, సో ఓటు వేయడం మన బాధ్యత అని చెప్పి వాళ్ళు ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఓటింగ్ టర్న్ ఓవర్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఓటింగ్ టర్న్ ఓవర్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ ద డెమోక్రసీ. నెక్స్ట్ వచ్చేసి పాలసీ కంటిన్యూటీ. ఓకే, సో పాలసీస్ అనేవి ఏముంటాయమ్మా, సో సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి. సో ఇవి కూడా కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా మనకి పాలసీస్ అనేవి ఆగకుండా ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి పాలసీస్ని రిలీజ్ చేయకూడదు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు అయితే ముట్టం. ఓకే, ఇట్లాంటి అవరోధాలన్నీ ఉంటాయన్నమాట. అంటే ఏంటి, సో డిపెండ్ అపాన్ ఓకే, సో సపోజ్ ఇక్కడ మనకి కర్ణాటకలో ఎలక్షన్ అయిందనుకోండి. ఓకే, సో కర్ణాటక వెళ్ళాల్సినటువంటి నిధులు ఆగిపోతాయి. ఓకే, లేదా ఏపీలో ఎలక్షన్ అవుతుంది అనుకోండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నిధులన్నీ ఆపేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, ఎలక్షన్ టైంలో ఎటువంటి నిధుల్ని ఇవ్వకూడదు అని చెప్పి చెప్తుందన్నమాట. సో దానికి అనుగుణం ఏమవుతుందమ్మా, సో పాలసీస్ అనేవి బ్రేక్ అవుతాయి, మనీ ఫ్లో అనేది తగ్గిపోతుంది. అర్థమైందా? సో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద 5th ఇంపార్టెంట్ పాయింట్. అండ్ కమింగ్ టు ద 6th పాయింట్, దట్ ఈస్ కాల్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. సో ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల ఏమవుతుందో, ఇట్ విల్ ఇంక్రీజ్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ ద లాంచింగ్ న్యూ ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ ద ఎలక్షన్ పీరియడ్. ఓకే, సో ఎలక్షన్ పీరియడ్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసింది, సో ఒక మంచి గ్రోత్కరమైనటువంటి ప్రాజెక్ట్ని రిలీజ్ చేసింది అనుకోండి, ఒక మంచి స్కీమ్. సో అందరికీ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా మనం వైద్యం చేస్తాము, మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తాము, డయాగ్నోస్టిక్స్ కూడా ఫ్రీగా చేస్తామంటే అట్లాంటి ఒక ప్రాజెక్ట్ని రిలీజ్ చేసింది అనుకోండి, దట్ మీన్స్ ఆయుష్మాన్ భారత్ లాంటి ఇంపార్టెంట్ స్కీమ్ రిలీజ్ చేసింది అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటికల్లీ వెన్ ద స్టేట్ ఈజ్ హ్యావింగ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దట్ షుడ్ నాట్ ఇంప్లిమెంట్ ఇన్ ద పర్టికులర్ స్టేట్. ఓకే, సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా సరే లాంచ్ చేయడానికి లేదు. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి వాటిని కూడా సో మనం ఆపాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద డ్రాబ్యాక్స్. ఓకే, సో కాన్స్లోకి వెళ్ళినట్టయితే, సో ఎస్పెషల్లీ ద ఓటర్ జడ్జ్మెంట్. ఓకే, సో ఎవరైతే ఓటర్స్ ఉంటారో సో వాళ్ళ జడ్జ్మెంట్ అనేది ఏమవుతుందమ్మా, సో నేషనల్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి, స్టేట్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి అని చూసుకుంటారు. ఓకే, సో నేషనల్ ఇష్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, స్టేట్ ఇష్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో ఈ రెండింటి మధ్య వైరుధ్యం అనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు సో ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ ఉందమ్మా. సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది ఏంటి, సో దట్ వాస్ యాక్చువల్లీ ఏ వెరీ వెరీ గుడ్ స్కీమ్. ఓకే, కానీ అది స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, సో వీళ్ళకి వచ్చేటువంటి పేరు వీళ్ళకి రాదు కదా. అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, బట్ స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ సరిగ్గా చేయడం లేదనుకోండి, సో అప్పుడు సెంట్రల్లో బాగా చేసిందన్న ఎఫెక్ట్ ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ మీద పడుతుంది. ఓకే, సో ఐదర్ విన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది 2 చోట్ల, లేదా ఈ స్టేట్ గవర్నమెంట్లో సరిగ్గా చేయలేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వాళ్ళని దింపేద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. ఓకే, దట్ మీన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద డెసిషన్స్ విల్ బి ఆల్టర్డ్. ఓకే, సో ఓటర్ యొక్క డెసిషన్స్ అనేవి ఆల్టర్ అవుతాయి, బికాస్ స్టేట్ ఇష్యూస్కి సెంట్రల్ ఇష్యూస్కి పొంతన ఉండదు కాబట్టి. సో ఆటోమేటికల్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఓటర్ జడ్జ్మెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్. సెకండ్ వన్ ఈజ్ రెడ్యూస్డ్ అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ అంటే ఏంటమ్మా, సో ఎలక్షన్ అనేది ఎక్కువగా త్వరగా రాకపోవడం వల్ల ఏమవుతుంది, సో ఇట్ విల్ రెడ్యూస్ ద అకౌంటబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, సో తరచుగా ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది విజిలెంట్గా ఉంటుంది, త్వరగా. సో ఓకే, మనం ఇప్పుడు సరిగ్గా చేయకపోతే రేపు పొద్దున్న ఎలక్షన్లో మనం ఇబ్బంది పడతాము అనేటువంటి ధోరణిలో ఉంటుంది కాబట్టి, సో ఆబ్వియస్లీ ఎలక్షన్ టైం 5 ఏళ్ళు ఉందనుకోండి, సో 5 ఏళ్ళ వరకు వీళ్ళు వెనక్కి చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఓకే, సో 5 ఇయర్స్ వరకు వీళ్ళు చాలా లెథార్జిక్గా, చాలా కూల్గా ఏం చేస్తాం, మేము ఏం చెయ్యం ఓకే అనేటువంటి ధోరణిలో ఉంటారనమాట. అర్థమైందా? అంటే దాదాపు 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఏ పని చేయకపోయినా సో వాళ్ళ టెన్యూర్లో ఉండేటువంటి అవకాశం ఈ యొక్క జమిలీ ఎన్నికలు అనేవి కల్పిస్తాయి. ఓకే, అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్రాబ్యాక్. అట్లాగే లెజిస్లేటివ్ విజిలెన్స్. ఓకే, సో ఫ్రీక్వెంట్ ఎలక్షన్ వల్ల ఏమవుతుందమ్మా, ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉంటారో, ఎంపీస్ ఉంటారో, సో వాళ్ళు ప్రోయాక్టివ్గా ఉంటారనమాట. ఓకే, దే విల్ బి మోర్ అకౌంటబుల్ అండ్ మోర్ విజిలెంట్ టు ద కమింగ్ ఎలక్షన్స్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారు, ఎలక్షన్స్ ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా ఒక ప్రాబ్లం చెప్పారనుకోండి, ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి చూస్తారు. అట్లా కాకుండా మాకు ఇంకా 5 ఇయర్స్ టెన్యూర్ ఉంది, మీ ప్రాబ్లమ్స్ చెప్తే చెప్పుకోండి, మేము ఇప్పుడే చూడక్కర్లేదు కదా, 5th ఇయర్ మనం మాట్లాడుకుందాం, ఇట్లాంటి మాటలని చెప్తూ ఉంటారనమాట. ఓకే, సో దట్ ఈస్ ద లెజిస్లేటివ్ విజిలెన్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్. ఓకే, అట్లాగే ప్రెసిడెంట్ రూల్. ఓకే, సో మనకు తెలుసు కదా, ఆర్టికల్ 356 అంటాము.
సో ఆర్టికల్ 356 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక ప్రెసిడెంట్ రూల్ అనేటువంటి ఇంపార్టెంట్ ఒక ఆయుధాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద తరచుగా వాడుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ సాడ్ ఇంపాక్ట్ రిగార్డింగ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో దాదాపుగా ప్రెసిడెంట్ రూల్ పెట్టినప్పుడు ఏమవుతుందమ్మా, సో 5 years వరకు ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా ఉంటారా అంటే సో ఖచ్చితంగా ఉండరు. ఆబ్వియస్లీ సుప్రీం కోర్ట్ సెడ్ దట్ ద ఎలక్షన్ షుడ్ బి డన్ విత్ ఇన్ ద 6 months ఆఫ్ టైం. ఓకే, సో ఎప్పుడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ క్యాన్సిల్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి 6 months తర్వాత ఖచ్చితంగా మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. బికాస్ దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. సో ఆబ్వియస్లీ నో గవర్నమెంట్, ఓకే, సో నో ఎగ్జిక్యూటివ్ విల్ రూల్ ద స్టేట్స్ బై యూజింగ్ ద ప్రెసిడెంట్ రూల్. ఓకే, సో ప్రెసిడెంట్ రూల్ అనేది ఖచ్చితంగా 6 నెలల వరకు పరిమితం చేయాలనేటువంటి ఇంపార్టెంట్ క్లాజ్ను కూడా సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫెడరలిజం విల్ బి ఇంపాక్టెడ్. ఓకే, సో నేను చెప్పాను కదమ్మా సెకండ్ క్వశ్చన్, ఎస్పెషల్లీ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విల్ బి ద టార్గెట్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ఇండియా. ఓకే, సో మనకు ఫెడరల్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇండియా ఇస్ ఏ ఫెడరల్ కంట్రీ. ఆబ్వియస్లీ ఇండియా ఇస్ ఏ ఫెడరల్ కంట్రీ. సో వీ హ్యావ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఫెడరలిజం. సో ఇట్ విల్ ఛాలెంజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫెడరలిజం అండ్ ఆల్సో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డెమోక్రటిక్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇండియా. ఓకే, సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అయినటువంటి ఫెడరలిజం కూడా ఇంపాక్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ద రీజనల్ ఇష్యూస్. ఓకే, సో రీజనల్ ఇష్యూస్ అనేవి ఆబ్వియస్లీ ద ఓవర్ షాడోయింగ్ ద నేషనల్ ఇష్యూస్ ఎఫెక్టింగ్ ద స్టేట్ లెవెల్ అవుట్కమ్స్. ఓకే, సో ఖచ్చితంగా సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళం అమ్మా. ఓకే, సో ఎస్పెషల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఐ విల్ టాక్ అబౌట్ ద పోలవరం ప్రాజెక్ట్. సపోజ్ యువర్ ఫ్రమ్ తెలంగాణ, యూ విల్ టాక్ అబౌట్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్. ఓకే, సో నీకు ఢిల్లీలో జరిగేటువంటి ప్రాబ్లమ్స్ మీద నీకెందుకు? ఆబ్వియస్లీ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్, రైట్? సో మీరు అక్కడ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఆబ్వియస్లీ ద రీజనల్ ఇష్యూస్ విల్ బి ఓవర్ షాడోయింగ్ ద నేషనల్ ఇష్యూస్. ఖచ్చితంగా మనకు లోకల్ ప్రాబ్లం ఉంటాయి. మనం లోకల్ ఎవరైతే మనం ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ సో వాళ్ళని మనం అడుగుతాం అనమాట. ఆబ్వియస్లీ ద లోకల్ ఇష్యూస్ విల్ హ్యావ్ మోర్ ఇంపార్టెన్స్ దెన్ ద నేషనల్ ఇష్యూస్, ఎస్పెషలీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్టేట్ అవుట్కమ్స్. ఓకే, అట్లాగే ఆబ్వియస్లీ ద పొలిటికల్ అపోజిషన్. సో నాట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్ ద అగ్రిమెంట్ లీడింగ్ టు ద ఛాలెంజెస్. సో అన్ని పార్టీలు కూడా సో ఇప్పుడు ఇండియన్ అలయన్స్లో తీసుకున్నట్టయితే 26 అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి కదమ్మా. సో వాటిల్లో కొన్ని పార్టీస్ ఏమంటున్నాయి, ఓకే మేము సైమల్టేనియస్ ఎలక్షన్కి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి సో వీళ్ళకి ఏమవుతుంది, ఒక పొలిటికల్ అగ్రిమెంట్ అనేది లేకపోవడం. ఓకే, సో యునైటెడ్ పొలిటికల్ అపోజిషన్ అనేది లేకపోవడం వల్ల సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఇన్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్స్. ఓకే, సో వీళ్ళకి పొత్తు అనేది లేదనమాట, అపోజిషన్ అనేది సరిగ్గా లేదు. నాట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ వేర్ అగ్రిమెంట్ లీడింగ్ టు ద ఛాలెంజెస్ రిగార్డింగ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. అండ్ ఫైనలీ లాజిస్టిక్ ఛాలెంజెస్. ఓకే, సో మేనేజింగ్ ద ఈవీఎం వీవీప్యాట్ సెంట్రల్ ఫోర్సెస్ అక్రాస్ ద కంట్రీ పోస్ట్ లాజిస్టిక్ డిఫికల్టీస్. ఓకే, సో ఒక్కసారి భారతదేశం అంతా ఎన్నికలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అమ్మా. ఓకే, సో వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఆల్ 143 crore పీపుల్ అండ్ ఎలక్షన్ అట్ వన్ టైమ్ ఇట్స్ లైక్ ఏ వెరీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అర్థమైందా? సో ఒక్కసారి ఎన్నికలకు వెళ్ళడం అనేది సో అంత మంచి ఉద్దేశం కాదని సో చాలామంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఐ టు ఫీల్ ఓకే, సో ఈవెన్ దో ఐ హ్యావ్ మైండ్ సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ గుడ్ పైకి కనిపిస్తున్నటువంటి బాగానే అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికి కూడా బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇన్ రియాలిటీ. సో ఇన్ రియాలిటీలో తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్ ఫర్ ద స్మాల్ ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఎక్కువ వర్కర్స్ ఎవరు ఉండరమ్మా. ఓకే, సో హార్డ్లీ దే విల్ హ్యావ్ 50 to 100 పీపుల్ ఉంటారు. సో 50 to 100 పీపుల్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో డూ యూ థింక్ 143 crores ఉన్నటువంటి ఇండియా పాపులేషన్ యొక్క ఎలక్షన్స్ని కండక్ట్ చేయగలదంటారా? ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఈజ్ నో. ఓకే, సో కండక్ట్ చేసేటువంటి అవకాశం చాలా చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. బికాస్ సో దే విల్ ట్రై టు యూజ్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్షన్. ఖచ్చితంగా వాళ్ళకి సిబ్బంది కొరత ఉంటుంది. సో వీవీఎంల కొరత ఉంటుంది, వీవీప్యాట్స్ ఒక కొరత ఉంటుంది. సో ఆబ్వియస్లీ మాల్ ప్రాక్టీస్ అనేవి ఎక్కువ అవుతాయి. ఓకే, సో ఎవరైతే పవర్లో ఉన్నారో సో వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది తప్పితే సో ఇట్ ఈస్ నాట్ ఎ క్వైట్ గుడ్ ఐడియా అని చెప్పి సో మెనీ పొలిటికల్ లీడర్స్ కానీ లేదా పొలిటికల్ సైంటిస్టులు కానీ ఓకే సో పొలిటికల్ అనలిస్టులు కానీ సో తరచుగా కూడా మనం డిస్కషన్లో చెప్తున్నారు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్స్ రిగార్డింగ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్. సో కన్క్లూజన్లోకి మనం వచ్చినట్టయితే సో ఆబ్వియస్లీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆన్ ఏ పేపర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఐడియా. సో పేపర్ మీద చూడడానికి ఇది చాలా నీట్గా పద్ధతిగా కనిపిస్తున్నప్పటికీ సో దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. ఓకే, సో వీ నీడ్ సో మచ్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ అక్రాస్ ద ఇండియా ఇన్ ద స్టేట్ వైడ్ యాజ్ వెల్ యాజ్ ద
నేషనల్ లెవెల్. ఓకే, సో స్టేట్లో ఉన్నటువంటి పార్టీస్ కానీ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీస్ కానీ సో అన్నీ కూడా ఒక తాటి మీద నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ప్రాపగాండా, ప్రాపర్ డెసిషన్ మేకింగ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఓకే, సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి మాట చెప్పే ముందు సో దీని యొక్క కమిటీ రిపోర్ట్ని కూడా మనం తీసుకోవాలి పరిగణలో. సో అన్ని పాసిబిలిటీస్ని మనం చెక్ చేసుకొని రియాలిటీ చెక్ అనేది మనం ఖచ్చితంగా చేసిన తర్వాతే ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అంతవరకు కూడా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే, బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ టెడియస్ ప్రాసెస్, చాలా టఫ్ ప్రొసీజర్ అనమాట. అర్థమైందా? సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద లాజిస్టిక్ రిసోర్సెస్, ఎడిషనల్ ఈవీఎంస్ కానీ వీవీప్యాట్స్ కానీ పోలింగ్ పీపుల్ కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అవసరం పడతారు. ఓకే, సో మన ఇండియాలో అంతా సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక్కసారే ఒక ప్రాంతంలో చేయాలంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ క్వైట్ డిఫికల్ట్ టాస్క్. ఓకే, సో ప్రతి స్టేట్లో ఎలక్షన్ అంటే ఒక్కసారి అంటే సో ఆలోచించాల్సిన విషయమే. ఓకేనా? సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ థింకింగ్ బిఫోర్ టేకింగ్ ద ఒపీనియన్. ఓకే, ఒక ఒపీనియన్కి వెళ్ళే ముందు దాని గురించి సరిగ్గా మనం చర్చించుకోవాలి, అప్పుడే డెసిషన్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోగలుగుతాం. అండ్ కమింగ్ టు ద discussion, okay, obviously we should have a national discussion regarding the whether we have to go for the one nation election or we should stop it. Okay, so with this diversity in India, with a greater goodness, obviously one nation one election will be a practically unapproachable. Okay, so practical గా ఇది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం లేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఓకే, సో చాలా మంది పొలిటికల్ అనలిస్టులు అయితే చెప్తున్నారు. And coming to the decision, the final decision on the simultaneous election is still pending and we need more deliberation డిస్కషన్ ఫర్ ద పర్టికులర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఖచ్చితంగా మనం దీని మీద చర్చ అయితే మనం తీసుకోవాలి. సో దెర్ షుడ్ బి ఏ ప్రాపర్ నేషనల్ డిబేట్ రిగార్డింగ్ ద సో పొలిటికల్ ఈ యొక్క నేషనల్ డిబేట్లో పొలిటికల్ లీడర్స్ కూర్చోవాలి, పొలిటికల్ పార్టీస్ కూర్చోవాలి. ఓకే, అట్లాగే ఎలక్షన్ సిబ్బంది కూర్చోవాలి, అట్లాగే ఎవరైతే పొలిటికల్ అనలిస్ట్ ఉంటారో వాళ్ళు కూర్చోవాలి, అట్లాగే ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా అందరూ కూడా కూర్చొని సో దే షుడ్ బి ప్రాపర్ డెలిబరేషన్, దే షుడ్ బి ప్రాపర్ నేషనల్ డిబేట్ రిగార్డింగ్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు గో ఫర్ ఇట్. ఓకే, సో కొంతమంది ఏమంటారంటే ఆబ్వియస్లీ దేర్ ఆర్ సమ్ ప్రో పీపుల్ హూ ఆర్ ఎస్పెషలీ లైక్ మీ, సో దే విల్ ఆల్సో సే సో ఆబ్వియస్లీ దిస్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికాలో మనకి తరచుగా జరుగుతుంది, అట్లాగే ఫిన్లాండ్, బెల్జియం, సో ఈ యొక్క రెండు యూరోపియన్ దేశంలో కూడా మనకి ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ ఇఫ్ యూ టేక్ సౌత్ ఆఫ్రికా అండ్ ఫిన్లాండ్ అండ్ బెల్జియం, సో దే వర్ ద స్మాలర్ డెమోక్రసీస్. ఓకే, వాళ్ళంత పెద్ద డెమోక్రసీస్ కాదనమాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ ద మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ అనలిస్ట్ వేర్ సెయింగ్. ఓకే, సో సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది, ఓకే, ఫిన్లాండ్లో జరుగుతుంది, ఓకే, అట్లాగే బెల్జియంలో జరుగుతుంది, అట్లాగే ఇండోనేషియాలో కూడా జరుగుతుంది. కానీ ఇండియాలో జరిగేటువంటి అవకాశం ఉందా అంటే సో ఖచ్చితంగా లేదని అంటున్నారు. ఓకే, సో యాక్చువల్లీ దేర్ ఇస్ ఎ డిబేట్ ఆన్ గోయింగ్. So let us wait for the proper conclusion regarding the one nation one election. Okay, so that's all for today. So hope you like my video. So na video meeku nachinatlaithe please give a like and please comment in the comment section and subscribe our channel for more updates regarding the current affairs daily. Okay, so any of your comments will be addressed within the 24 hours of time. Okay, so I am giving the personal guarantee I will address your queries within one day. Okay, so that's all. Have a nice day. Take care. See you tomorrow.